హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు మీకు కొత్త ప్లేస్ అయితే చూపిస్తున్నానండి. ఎక్కడో కాదు, మేమైతే ఈరోజు బాబు బర్త్డే అని మేము ఫుడ్ డొనేట్ చేయడానికి అయితే వచ్చామండి. ఎక్కడో కాదండి, అరవింద్ నగర్ ఫస్ట్ క్రాస్ అండి, గవర్నమెంట్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ అండి. ఈ మహిళా వృద్ధాశ్రమం అని మేము ఇక్కడైతే ఫుడ్ అయితే వాళ్ళకైతే డొనేట్ చేసామండి, బాబు బర్త్డే అని చెప్పేసి. అక్కడైతే చాలా ఎమోషన్ అయ్యారండి. అక్కడ బాబుని తీసుకెళ్ళగానే నేనైతే ఇంతకుముందు షార్ట్లో కూడా మీకైతే చెప్పాను, వాళ్ళు బ్లెస్సింగ్ ఇస్తూ వాళ్ళు ఎమోషన్ అయ్యారండి. అంటే ప్రతి ఒక్కరూ మనం హెల్ప్ చేయాలని కాదండి, ఏదో మనకు ఉన్న దాంట్లో మనం హెల్ప్ చేస్తున్నామంటే వాళ్ళ హ్యాపీనెస్కి ఇంకా వేరేది ఏముండదండి. మనం కూడా ఏదో ఒకటి హెల్ప్ చేయాలనేది అయితే నాకు ఇలాంటివి అయితే చాలా ఇష్టం అండి. అంటే మనం ఉన్నవాళ్ళు వాళ్ళు లేని వాళ్ళు అని కాదండి, మనకున్నా లేకున్నా ఏదో మనలో కొద్దిగైనా వాళ్ళకు హెల్ప్ చేసామంటే మనకి అంతకంటే హ్యాపీనెస్ ఇంకేదైతే ఉండదండి. ఇక్కడైతే ఈ ఫుడ్ అయితే చేయించామండి. నేను మీకు స్క్రీన్ మీద అయితే ఈ నెంబర్ అయితే ఇస్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎనీ అకేషన్ అండి, ఏదైనా కానీ బర్త్డే పార్టీ అవ్వచ్చు, మ్యారేజ్ యానివర్సరీ కావచ్చు, తర్వాత ఏదైనా అవ్వచ్చండి. మనం అక్కడికి వెళ్ళి అకేషనే ఉండాలని అయితే లేదండి, మనం వెళ్ళి వాళ్ళకైతే మాట్లాడి డొనేట్ అయితే చేయొచ్చండి. ఒక్కసారి అయితే విజిట్ చేయండి. అక్కడ ఇంతకుముందు అయితే వేరే చోట ఉండే, ఇప్పుడైతే చేంజ్ చేశారండి. అరవింద్ నగర్ ఫస్ట్ క్రాస్లో అండి, అది హాస్పిటల్ బ్యాక్ సైడ్ అండి. నేను స్క్రీన్ పైన అయితే నంబర్ కూడా ఇస్తానండి. ఒకసారి మీ అనంతపూర్ నియర్ బై ఉంటే మీరు కూడా ఒకసారి అయితే వెళ్ళి రండి. అసలు చాలా హ్యాపీగా ఉంటుందండి ఒకసారి అక్కడ వెళ్ళి వచ్చామంటే. ఇవన్నీ మేమైతే చేయించామండి. చూడండి, ఇక్కడ ఫొటోస్ కూడా నేనైతే మీకు చూపిస్తున్నాను, ఒకసారి అయితే చూసేయండి. రెప్పముయని ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ, కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని. పంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ, కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ. తానో స్వర్గం తానో దుర్గం అని సాధ్యం తన మార్గం. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా.